కాబట్టి దయచేసి ఒక అరగంట చేపి కార్యక్రమం జరుగుతుంది. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. నేను గతంలో చెప్పినట్టు ఏ వక్త కానీ ఫోన్లు ఇవ్వడం కానీ పక్క వాళ్ళతో మాట్లాడడం కానీ దయచేసి ఒక అరగంట సేపు మానాలి. థ్యాంక్ యూ. నవంబర్ 26 నాడే నా పెళ్లి రోజు. ఎందుకంటే నవంబర్ 26 నాడు మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నేను ప్రతి సంవత్సరం దాదాపు 45 సంవత్సరాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ కామారెడ్డి కానీ నిజామాబాద్ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు పంచుకుంటూనే తిరుగుతున్నా తప్ప ఇంకోటి ఏం లేదు. పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా నిద్రపోయే కళ్ళ కూడా నాకు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే మా ఇంట్లో నా బెడ్రూమ్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉన్నది. నా బెడ్రూమ్లో కాక నా హాల్లో నా ఆఫీసులో అంతా బాబాసాహెబ్ అంబేద్కర్ సాహిత్యం ఉంది. నా నరాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. జీనా హైతో మరణా సీకో కథ లన్నా సీకో అని చెప్పాడు బాబా. మీరు నిజంగా ఈ సమాజంలో బతకాలనుకుంటే ధైర్యంగా బతకమని చెప్పాడు. ఆ ధైర్యమే ఆ పుస్తకాలు నేను ఎన్నో తరచు చదువుకుంటా. ఆ పుస్తకాలు నేను ఎన్నో తరచు కుల నిర్మూలన పుస్తకాల్ని డాక్టర్ బోయి భీమన్న గారు రాయడం వల్ల ఆ పుస్తకం చదివిన బొజ్జ తారకం మామైన ఆ పుస్తకంతో నాకు ఒక వెలుగు వచ్చింది. ఇవాళ ఎవరితో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా గన్ షాట్, ఏ పని చేయాలన్నా గన్ షాట్ చేస్తా. ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా పేదవాళ్ళకు న్యాయం చేసిందాకా వదిలిపెట్టా. కాకపోతే బాబాసాహెబ్ మీద అమోఘమైన ప్రేమ ఉంది నాకు. ఆయన మన కోసం జీవితాన్ని త్యాగం చేసిండు. ఆయన 4 పిల్లల్ని చంపుకున్నాడు. తినడానికి తిండి లేకుండా ఆరోగ్యం సహకరించకుండా మన కోసం నిరంతరం శ్రమపడ్డాడు. రాత్రి మగలు భారత రాజ్యాంగం రాసి మనకు ఇచ్చిండు. ఆ ఫలాలు మనం పొందుతున్నాము. మన జాతి క్షేమం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ పనిచేశాడు. కాబట్టి ఆయన నీడలో మనం అందరం నడవాలా. మీరు కూడా చైతన్యం కావాలా. ఆడ మగ అని తేడా లేదు. చైతన్యాన్ని ఎవరు ఆపలేరు. అందుకే పుస్తకాలు చదువుతుండాలా. పుస్తకాలు చదివితే మనకు జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎవరినైనా నిలదీయగలుగుతాం. పేదలంతా భూస్వాముని రౌడీలని కూడా నిలదీసే దమ్ము మనకు ఉంటుంది. ఏ పోలీస్ అధికారిని కూడా మనం భయపెట్టే శక్తి మనకు ఉంటుంది. ఆ చట్టం చదవాలా, ఆ లా చదవాలా. అందుకే నేనేమంటున్నా అంటే తప్పకుండా మనం బాబాసాహెబ్ పుస్తకాలు రోజు 10-15 నిమిషాలు మీరు చదవాలి. మీకు విషయం చెప్తున్నా, నేను నాకు డబ్బు లేదు. ఎంపీ అరవింద్, ఎంపీ నిజామాబాద్, ఆయన ఏమన్నాడు, ఎస్సీ కేసు నోటీస్ కేసు అన్నాడు. అందరూ భయపడ్డారు లీడర్లు. మాది అంటారు మందకృష్ణ, చెన్నయ్య, అలాంటి వాళ్ళంతా భయపడ్డారు. కానీ నేను భయపడలేదు. కేసు వేసినా గెలిచినా నిన్న పేపర్ వచ్చింది. ఈనాళ్ళ ఎస్సీ లొట్టపీస్ కేసు అంటే ఎస్సీలను లొట్టపీస్ కల్లా చేసిండాడు. అరే లొట్టపీస్ కాదురా, మాకు బాబాసాహెబ్ చట్టం మాకు వర్తిస్తుందని చెప్పి నిన్న ఈనాడులో జ్యోతులు అన్నిట్లు వచ్చింది. హైకోర్టులో నేను గెలిచిన. అది నాకున్న గుండె నేరం. జాతి పట్ల అభిమానం ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరు ఫోన్ చేసినా, ఏ రాత్రి ఫోన్ చేసినా అక్కడ కన్సర్న్ ఎస్ఐకి, సిఐకి, డిఎస్పీకి ఫోన్లనే ఉడికిపిస్తా, మనలకు న్యాయం చేస్తా. అది నాకు నేర్పిడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి నా చిన్నరారా మీరందరూ చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్ కావాలి. ఐఏఎస్ సారు, ఐఏఎస్ మీకు మంచి కోచింగ్ సెంటర్లు ఉంటాయి. అమెరికా, లండన్ పోవడానికి కూడా ప్రభుత్వం 20 లక్షలు ఇస్తుంది. మీ నెత్తికి నూనె ఇస్తుంది, సబ్బిస్తుంది. కాబట్టి మీరందరూ చదువుకొని పైకి వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జయతులు. బోలో బాబాసాహెబ్ అంబేద్కర్కి. కృష్ణబాబు మీ సౌండ్ వస్తుంది. బోలో బాబాసాహెబ్ అంబేద్కర్కి. నేను 73-74 ఇదే హాస్టల్ చదువుకున్నా. డిగ్రీ స్టూడెంట్ నేను ఇక్కడ. అప్పటికే బాగా కొట్టేవాడిని. డిగ్రీ స్టూడెంట్ గా లాస్ట్ రూమ్ నాది. థ్యాంక్ యూ. జై భీమ్. మిత్రులారా, మీరు ఇక్కడ ఉన్నారంటే ఒక్కటి మనసులో పెట్టుకోండి. మీరు మీ కుటుంబం కోసం కాదు, మీరు వ్యవస్థ కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనసులో దృఢంగా అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహాత్మా జ్యోతిబా ఫులే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ వ్యవస్థ కోసమే పనిచేశారు. వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. వాళ్ళ త్యాగ ఫలితమే మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన పిల్లలు చనిపోతున్నప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళ భార్యకు ఒక మాట అడుగుతారు, రమా నువ్వు నన్నేమనుకుంటున్నావు? రమా నువ్వు నన్నేమనుకుంటున్నావు? ఈ కుటుంబానికి ఏమీ చేయలేని అసమర్థుల్ని
పిల్లలకు చనిపోతూ ఉంటే పట్టించుకొని అసమర్థుణ్ణి, సరిగ్గా నీకు భోజనం పెట్టలేని అసమర్థుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావా రమా అన్నప్పుడు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య రమాబాయి అంటది, అయ్యా ఈ వ్యవస్థను కడగాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి నాకు అర్థమైంది. ఈ వ్యవస్థను కడగాలని చెప్పేసి అనుకుంటున్నావు అని చెప్పేసి నువ్వు నాకు అర్థమైంది అని రమాబాయి సమాధానం. ఆ నలుగురు బిడ్డలు చనిపోతున్నటువంటి వాళ్ళ రక్తంతో తడిసిన ప్రతి మెతుకుని ఇప్పటి వరకు మనం తింటున్నాం. ప్రతి మెతుకుని ఇప్పటి వరకు తింటున్నాం. దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన జాతి కోసం ఆర్గనైజ్ చేయాలని సమతా సైనికులు పెట్టిండ్రు. రాజ్యాధికార మార్గం అని చెప్పేసి ఆర్పిఐ పెట్టిండ్రు. భారతదేశంలో ధమ్మం వర్తిల్లాలని చెప్పేసి బౌద్ధిజం తీసుకున్నారు. దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మనందరికీ మనమందరూ చాలా మంది అనుకుంటాం మా కుటుంబాలకు ఉపయోగపడాలని. కాదు, కేవలం 30% మాత్రం మీ కుటుంబాలకు ఉపయోగపడండి. 70% మన సమాజం అంతా అన్నగారిన సమాజము, మానసిక దారిద్ర్యంలో ఉన్న సమాజం. కాబట్టి ఆ మానసిక దారిద్ర్య సమాజంను అభివృద్ధి చేయాలా, వాళ్ళను ఐకమత్యంగా పోరాటం చేయాలంటే కోసం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర మనం అప్పు తీసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర మనం అప్పు తీసుకున్నాం. ఏ అప్పు? స్వేచ్ఛగా తిరిగే అప్పు, స్వేచ్ఛగా మాట్లాడే అప్పు, చదువుకునే రూములు ఉన్నటువంటి దాన్ని కూడా అప్పు, బుక్స్ స్వేచ్ఛ స్వాతంత్రాలతో కూడుకున్నటువంటి అప్పును తీసుకున్నాం. కాబట్టి తిరిగి మన సమాజానికి అందించాల్సిన అవసరం ఉంది. మీరు పెద్దగా అయిన తర్వాత ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, రాజకీయ నాయకులు అయిన తర్వాత కూడా ఈ వ్యవస్థకు మీరు రుణపడి ఉంటారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరిక ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మన సమాజం మానసిక దారిద్ర్యంలో ఉంది. ఆ మానసిక దారిద్ర్యం నుంచి నిద్ర లేపాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈ బుక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనింతా మనం ఇక్కడ కూర్చుండడానికి ఈ బుక్కులకు బాబాసాహెబ్కు ఇంత పెద్ద చరిత్ర ఉంది. కాబట్టి పిల్లలు, అదే రకంగా ఆర్గనైజ్ చేసినటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి మీ అందరికీ ప్రధానంగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈ మంచి కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎన్నో జరిపి మనం ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మీ అందరికీ నా అధికారికంగా కలెక్టర్ గారికి నా హృదయపూర్వక జై భీమ్, జై భీమ్, జై పులే, జై భారత్. అంటే మంటై రగిలినవో అంటరాని తనమంటే మంటై రగిలినవో, అంటరాని తనమంటే మంటై రగిలినవో, అంటరాని తనమంటే మంటై రగిలినవో, వెలివాడల బతుకుల్లో వెలుగై వచ్చినవో, వెలివాడల బతుకుల్లో వెలుగై వచ్చినవో, చీకటి మా బతుకుల్లో సూర్యుడవైనావో బాబా అంబేద్కర భాస్కర, బాబా అంబేద్కర భాస్కర, బాబా అంబేద్కర భాస్కర, బాబా అంబేద్కర భాస్కర. బడి నిన్ను వెలివేసిందని కసితో చదివినవో, బడి నిన్ను వెలివేసిందని కసితో చదివినవో, వీధి లైటు కిందనే విశ్వం గెలిచినవో, వీధి లైటు కిందనే విశ్వం గెలిచినవో, బహుజనుల కోసమే బతుకుదార పోసినవు, బహుజనుల కోసమే బతుకుదార పోసినవు, భారత రాజ్యాంగానికి బాటలు నువ్వు వేసినవు, భారత రాజ్యాంగానికి బాటలు నువ్వు వేసినవు, బాబా అంబేద్కర భాస్కర, బాబా అంబేద్కర, బాబా అంబేద్కర భాస్కర, బాబా అంబేద్కర. కులం తక్కువన్నోళ్ళ కుష్క పిసికి వేద్దాము, కులం తక్కువన్నోళ్ళ కుతిక పిసికి వేద్దాము, కత్తి కన్న పదునైన అక్షరమెత్తెదము, కత్తి కన్న పదునైన అక్షరమెత్తెదము, ఊరవతల బతుకులను ఉదయించే సూర్యుడా, ఊరవతల బతుకులకు ఉదయించే సూర్యుడా, బాబా అంబేద్కర భాస్కర, బాబా అంబేద్కర, బాబా అంబేద్కర భాస్కర.
వేదికలో కూర్చున్నటువంటి వాళ్ళందరికీ జైబీలు. ఒక చిన్న అంగన్న వేసుకోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కోండి. చిన్న అంగి అయినా వేసుకున్నా పర్వాలేదు, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కోమని ఒక మేధావి చెప్తాడు. అంతేకాదు, విద్య సింహం పాలు లాంటిది. విద్య ఏంటిది? సింహం పాలు లాంటిది. సింహం ఏం చేస్తుంది? గర్జిస్తుంది. విద్య సింహం పాలు లాంటిది, దాన్ని తాగిన వాళ్ళు గర్జిస్తారు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. ఆ విద్య కోసమే ఆయన 4 పిల్లల్ని చంపుకున్నాడు. ఆ విద్య కోసమే 4 పిల్లల్ని చంపుకున్నారు. మీరు ఇలా కుర్చీలో కూకుండడానికే, మేము ఇలా కుర్చీలో కూకుండడానికే ఆయన 4 పిల్లల్ని చంపుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుతున్న టైంలో ఇలాంటి హాస్టళ్ళు, ఇలాంటి కుర్చీలు ఇలాంటివి లేవు. అయినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ మన జీవితాల యొక్క తలరాతలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు రాసిండ్రు అని ఏదైతే అన్నారో దాన్ని కాదు, నేను రాసి చూపిస్తాను మీ తలరాతలని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం ద్వారా మనకి ఇలాంటి హాస్టళ్ళు, మనకు విద్య, ప్రాథమిక విద్య, విదేశీ విద్య, అన్ని విద్యల్ని ఒక రాజ్యాంగం ద్వారా మనకు అందించిండు. ఆ రాజ్యాంగం ద్వారానే ఇలా నా కొడుకు కూడా అమెరికాలో వెళ్తున్నాడు. ఆయనకు కూడా మీ విద్యను మాత్రమే టార్గెట్ చేయండి, ఇంకో విషయం వద్దు, మీరు విద్యను మాత్రమే అభ్యసి. बोलो भीम भगवान की, बोलो भीम भगवान की, ज्योतिराव फूले को, ज्योतिराव फूले को, विश्वरत्न डॉक्टर बाबा साहेब अम्बेडकर, विश्वरत्न डॉक्टर बाबा साहेब अम्बेडकर हमारा है, हमारा है। जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार। అందరికీ జై భీమ్లు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాల వితరణ కార్యక్రమాన్ని వంజన సంఘం ఎస్సీ హాస్టల్స్ అక్కడ కూడా చేపట్టారు. ప్రతి ఇయర్ ఇలాంటి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొందరివాడు కాదండి, అందరివాడు. ప్రజలకు కావాల్సిన హక్కులను, అవసరాలను తీర్చినటువంటి మహా గొప్ప మేధావి, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించిండ్రు. భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. దీనికి ఈ ముసాయిదా కమిటీలో 7గురిని నియమించినారు. 7గురిలో ఒకరు రాజకీయం వైపు పోగా, ఇంకొకరు ఢిల్లీలో అతిగా చలి ఉన్నందున ఈ రాజ్యాంగ ప్రక్రియ నిర్వహించలేకపోయినరు. మరికొందరు ఈ రాజ్యాంగ ప్రక్రియకు సరైన సమయాన్ని ఇవ్వలేకపోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అతని భుజస్కంధాలపై వేసుకొని ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేశారండి. కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి. లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్నటువంటి మొత్తం పుస్తకాలను చదివిన ఏకైక మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ మహనీయుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. 8 సంవత్సరాల పిహెచ్డి డిగ్రీని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసినటువంటి గొప్ప నాయకుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ప్రజలందరికీ ఒక ఓటు హక్కు అనే ఆయుధాన్ని కల్పించారని. అంతకుముందు అందరికీ ఓటు వేసే హక్కు లేదు, కొందరికే సొంతమైన ఓటు హక్కును ప్రజలందరికీ సమర్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారండి. ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి
ఇంత గొప్ప చదువులు చదివిందంటే ఆ రమాబాయి ఎంతగా శ్రమపడిందో ఒక్కసారి మనం ఆమెను కూడా స్మరించుకోవాలి. ఆ రమాబాయి జీవితము తన కుటుంబాన్ని తన జీవితాన్ని పూర్తిగా సమాజం కోసం త్యాగం చేశారు. నాట్ ఓన్లీ సాక్రిఫైస్ అండి, ఇట్ ఈస్ ఎ ట్రెమెండస్ సాక్రిఫైస్. అంత గొప్పగా త్యాగం చేసినటువంటి రమాబాయి గారిని కూడా వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు కూడా ప్రతి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లలో నిర్వహించాలని మా హెచ్డబ్ల్యూ అండ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళను కోరుతున్నాం సార్. ప్లీజ్ నా రిక్వెస్ట్ను మన్నించి రమాబాయి గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను కూడా పిల్లలకు తెలిసే విధంగా నిర్వర్తించాలని ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు ఈ యొక్క బుక్స్ వితరణ కార్యక్రమంలో ఏదో నామమాత్రంగా బుక్స్ తీసుకొని పక్కన పాడేయకండి. ఆ బుక్ మొత్తం చదవండి. మీ సమీపంలో ఉన్న వారికి మీరు చదివిన తర్వాత వాటి విలువ తెలిసే విధంగా వాళ్లకు డొనేట్ చేయండి. ప్రాపర్గా యూటిలైజ్ చేయాలని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ యొక్క 68వ వర్ధంతి సభకు వచ్చేసిన ముఖ్య అతిథులు మరియు సభాధ్యక్షులు బంగారు సాయిల్ గారు, మరి గౌరవనీయులైన అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు, మరియు వేదికపై ఉన్న ఇంకా పెద్దలు, మరి లక్ష్మణ్ అన్న, మరి భీమరావు అన్న, మరి అందరూ మరి పిలవగానే వచ్చేసిన మరి హాస్టల్ పిల్లలందరికీ జై భీమ్లు. మరి ముఖ్య విషయం ఏంటంటే బాబాసాహెబ్ను ఈరోజు సూర్యుడు ఉన్నంత వరకు మరవలేము. ఎందుకంటే మనకు అనేకమైన హక్కులు కల్పించి మహిళల కోసము తన తృణప్రాయంగా మరి హక్కుల కోసము తన మరి పదవిని త్యాగం చేసిండు. మరి దాన్ని గ్రహిస్తలేరు కొందరు. ఇంకా మరి రమాబాయి మరి అంబేద్కర్ గారు బయట దేశంలో ఉన్నప్పుడు మరి చదువు ఆగిపోయే ప్రమాదం ఉన్నదని మరి రమా మరి నాకు పైసలు కావాలి అని అడిగినప్పుడు ఆమె పిడికలు వేసి గోడకు పిడికలేస్తారు. ఆ పిడికలతో మరి పైసలు ఉండే 500 మరి అమ్మ పంపమని అన్నప్పుడు మన కుమారుడు కాయలు పడ్డాడు. మరి ఏంటి అంటే కుమారుడు చనిపోయినా సరే కానీ నా చదువు ఆగిపోవద్దని ఎంత త్యాగమూర్తాయా. మరి రమగారు కూడా అంత త్యాగం చేసింది. ఆయన చదివే ఇలా మీకు ఈ హాస్టళ్ళు ఈ ధైర్యము మనకు నింపింది. ఇలా కలెక్టర్ గారు ఈ వ్యవస్థ ఉన్నదంటే మరి ఆయన పుణ్యమే అని నేను కొనియాడుతున్నా. ఎందుకంటే నేను కూడా 77లో ఇదే హాస్టల్లో చదువుకున్నాను. మరి ఉద్యోగం వచ్చింది. మరి హాస్టల్లో చదువుకున్న వాళ్ళందరూ మంచి మేధావులైనరు. మీరు కూడా రేపు వేదికపై వచ్చే అధికారులు కావాలని మీ తల్లిదండ్రులు ఆశించిన మరి ఆశను వమ్ము చేయకుండా మరి ఎక్కువ మరి గంటలు చదివి మరి మీరందరూ ప్రయోజకులు అవుతారని మరి బాబాసాహెబ్ యొక్క మరి వర్ధంతి సందర్భంగా జై భీములు తెలుపుతూ ముగిస్తున్నా. పూజనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన జాయింట్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మరియు బీసీ వెల్ఫేర్ అధికారిని గారు, మరి సభాధ్యక్షులు బంగారు సాయిల్ గారు, అలాగే నాయకులు ఎడ్లరాము గారు, లింగన్న గారు, మన ప్రిన్సిపల్ వేదికను అలంకరించిన నాయకులందరూ, అలాగే హాస్టల్ వార్డన్ అధికారులు, పత్రికా విలేకరులు, మీడియా విలేకరులు, మరియు ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులు అందరికీ నా యొక్క జై భీములు. మొట్టమొదటిసారిగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్యను అభ్యసించి జ్ఞానాన్ని పొందాలి, మరి క్రమశిక్షణ మరియు సాంఘిక సేవ, సంక్షేమము, సమాజం కోసం కష్టపడటం, ఇవి ఉన్న వ్యక్తిని చాలా అభిమానించేవాళ్ళు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిరాటంకంగా విద్యను అభ్యసించి ఎంతో జ్ఞానాన్ని పొంది ప్రపంచంలో మేధాశక్తిని సంపాదించి మన భారతదేశంలో అణగారిన బహుజన ప్రజల కోసం
ఎంతగానో కష్టపడి కుటుంబంను చూడకుండా, కుటుంబ స్థితిగతులను ఆలోచించకుండా ఆయన ఈ దేశంలోని బహుజనుల కోసము ఎంతగానో కష్టపడి మరి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఒకసారి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు అని హిందూ సమాజం అంటుంది. జిజ్ఞాసు సబ్జెక్టులో ఎవరైతే జ్ఞానులో విజ్ఞానులో వారికి పాదాభివందనం చేయాలి అని ఉంది జిజ్ఞాసు సబ్జెక్టులో. అయితే నేను కొంతమందితోని పోరాడడం జరిగింది, అడగడం జరిగింది. మరి జిజ్ఞాసు సబ్జెక్టులో శ్రీకృష్ణ భగవానుడే అన్నాడు భగవద్గీతలో అంటున్నారు. ఎవరైతే జ్ఞానులో విజ్ఞానులో వారి కాళ్ళు ఎందుకు మొక్కకూడదు? మరి బాబాసాహెబ్ భారతదేశంలో అందరికంటే గొప్పవాడు, జ్ఞానుడు, విజ్ఞానవంతుడు. మరి బాబాసాహెబ్ కాళ్ళు ఎందుకు మొక్కరు? బాబాసాహెబ్ని ఎందుకు పూజించరు? అగ్రవర్ణాలను నేను ప్రశ్నించడం జరిగింది. అయితే మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే విద్య జ్ఞానము ఎంతవరకు అయితే మీరు కష్టపడి సంపాదిస్తారో అప్పుడు మీ జీవితాలు అనేది భవిష్యత్తు అనేది బాగుపడుతుంది. మీ కుటుంబమే బాగు కాకుండా మీరు మీ కాళ్ళ మీద ఆధారపడమే కాకుండా మరి సమాజానికి, దేశానికి కూడా సేవ చేయగలిగే శక్తి, కుటుంబం గౌరవం, పరువు ప్రతిష్టతోని బతికే శక్తి మీలో వస్తుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత మటుకు విద్యార్థులు ఎక్కువ మటుకు వేరే కార్యక్రమాలకు తావివ్వకుండా, సమయం ఇవ్వకుండా ప్రత్యేకంగా చదువు ఎంత కష్టపడి రాయడము, చదవడము, మరి పుస్తకాలను అభ్యసించడము, మేధావులు రచించిన పుస్తకాలు, బాబాసాహెబ్ గారు రచించిన పుస్తకాలు, మరి ఇవన్నీ కూడా చేసినాడు మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు, ఇతరులకు సహాయపడతారు. ఎందుకంటే మీరు విద్యను అభ్యసించే సమయం కంటే జీవించాల్సిన సమయం ఎక్కువ ఉంది. మీరు డిగ్రీ, పీజీ వరకు ఏదైనా కానీ విద్య ఎవరికి నచ్చింది వారు కొన్ని సంవత్సరాల లోపు మీరు కష్టపడితే ఎక్కువ కాలం జీవిస్తారు. సరాసరి సగటు ఈరోజు 60 సంవత్సరాల మనిషి జీవితకాలం అయితే మీరు దాంట్లో 22 సంవత్సరాలు బాగా కష్టపడితే 40 సంవత్సరాలు సుఖంగా జీవించగలుగుతారు, ఇతరుని బ్రతికించగలుగుతారు. కానీ ఈ 20 సంవత్సరాలు 22 సంవత్సరాల లోపల ఏదో అలవాట్లకు గురై, ఏదో వ్యసనాలకు గురై, మరి తాత్కాలిక సంతోషం కోసము మీరు చదువును, విద్యను దూరం చేసుకుంటే మిగతా జీవితం 40 సంవత్సరాలు చాలా కష్టపడాల్సి వస్తుంది. సుఖ జీవనం అనేది ఉండదు. కాబట్టి అవమానపూరితమైన జీవితాన్ని మీరు భరించాల్సి వస్తుంది. అందుకని చెప్పి విద్యార్థులకు నేను ఒకటే చెప్తున్నాను, మా అనుభవపూర్వకంగా మీరు ఎంత చదివితే అంత బాగుంటుంది, అందరికీ ఉపయోగపడతారు. ఒక్కొక్కసారి మీకు ఇప్పుడు బంగారు సాయిల్ గారు ఈ పుస్తకాలను మీకు పంపిణీ చేస్తున్నారు. మన జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ గారి చేతుల మీదుగా అంటే చాలా గొప్ప పుస్తకం. రాజ్యాంగంలోని బాబాసాహెబ్ జీవిత చరిత్రలోని కొన్ని సంఘటనలు అన్నింటిని ఒక దగ్గర చేర్చి, ముఖ్యమైన వాక్యాలను చేర్చి ఈ పుస్తకాన్ని షార్ట్కట్గా తయారు చేసి చాలా ముఖ్యమైనది, చాలా అందమైన పుస్తకము, చాలా మన జీవితాల్లో పనికొచ్చే, మన ఆలోచన విధానాన్ని మార్పు తెచ్చే పుస్తకము. ఇది చదవండి. ఇది చదివిన తర్వాత మీకే అర్థమవుతుంది బాబాసాహెబ్ గారు ఎంత కష్టపడ్డారు, వారి కుటుంబము మన కోసం ఎంత త్యాగం చేసిందనేది. మరి ఒకసారి ఈ బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రాన్ని ఛార్జీని అప్పగించి పోయే ముందు బాబాసాహెబ్ గారు భారతదేశంలో రాజ్యాధికారం అందరికి రావాలన్న నిదానంతో, ఆలోచనతో ఓటు హక్కును ప్రవేశపెట్టారు. అడిగారు ఓటు హక్కు, మరి ఆ ఓటుతోనే రాజ్యాధికారం రావాలి, ఆ ఓటుతోనే దేశం నడవాలి అని చెప్పేసి ఓటు హక్కును ప్రవేశపెట్టారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో. అయితే ఇదే నెహ్రూ గారు, గాంధీ గారు ఓటు హక్కును అడ్డగించారు. ప్రతి ఒక్కరికి, వయోజనులకు కానీ, వ్యవసాయ కూలీలకు కానీ, వ్యాపారస్తులు, విద్యార్థులు అందరికీ కూడా, ఉద్యోగస్తులు కూడా ఒకటే సమానమైన ఓటు హక్కు ఉండాలని చెప్పి. అదే అమీర్ అయినా ఇంకా ఎవరైనా కానీ, ఆఫీసర్ అయినా అదే లైన్లో, ఒక అడుక్కునే బిచ్చగాడైనా అదే లైన్లో నిలబడి ఓటు హక్కు వేయాలి.
అటువంటి ఓటకు, ఆ ఓటకుతోనే రాజ్యాధికారము, ఆ రాజ్యాధికారం వస్తేనే మనం బాగుపడతాము, మన వారిని అందరినీ బాగు చేసుకుంటాము అని చెప్పేసి ఆలోచనతో ప్రవేశపెడితే గాంధీ గారు ఈ ఓటకు అందరికీ అవసరం లేదు, డిగ్రీ చదివిన వారికి మాత్రమే ఓటు అర్హత అని ఒకటి ప్రపోజల్ పెట్టారు. అలాగే నెహ్రూ గారు ఎవరైతే శిస్తు కడతారో వారికి ఓటకు పెడదాము, అందరికీ ఓటకు అవసరం లేదని అన్నారు. అయితే అప్పుడు బాబాసాహెబ్ గారు వ్యతిరేకించారు. బ్రిటిష్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో బాగా మాట్లాడి మన యొక్క భారతదేశంలోని బహుజనుల అణగారిన ప్రజల యొక్క స్థితిగతులను, ఎవరికి మన వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకే డిగ్రీలు ఉన్నాయి, వాళ్ళకే ఓటు హక్కు వచ్చేది, రాజ్యాధికారం వాళ్ళ చేతిలోనే ఉండేది. మరి శిస్తు కట్టిన వాళ్ళంటే ఆనాడు భూములు ఎవరికి లేవు మన వాళ్ళకి, ఆనాడు జాగీర్దారి జమీందారీ అగ్రవర్ణాలకే భూములు ఉన్నాయి, వారే రాజ్యాధికారం వేయలేవారు. అందుకని చెప్పి బాబాసాహెబ్ గారు మరి స్థితిగతులను తెలిస్తే బ్రిటిష్ వారు ఒక అవకాశం ఇచ్చారు, రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో దీన్ని చర్చిద్దామని. అప్పటిదాకా మీరు దేశంలోని స్థితిగతులన్నింటినీ విచారించి ఒక ప్రపోజల్ తయారు చేసి మా ముందు పెట్టండి అని. అప్పుడు భారతదేశానికి తిరిగి వచ్చినాక బాబాసాహెబ్ గారు దేశంలో పర్యటించి ఏ కులాల వారి పరిస్థితులు ఏంటి అని చెప్పేసి ఒక రికార్డును తయారు చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సమర్పించేది ఉండగా ఫోన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్, మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రావాలి. అప్పుడే బాబాసాహెబ్ గారి కుమారుడు చనిపోయారు. చనిపోతే మరి ఆయన అంత్యక్రియలు కూడా, కుమారుడి అంత్యక్రియలు కూడా ఉండకుండా, హాజరవ్వకుండా మీరు చేసుకోండి, ఈ నా కుమారుడి అంత్యక్రియలు కోసం, నా కుమారుడి కోసం నేను ఎదురు చూస్తే దేశంలోని కోట్ల మంది నా బిడ్డల యొక్క భవిష్యత్తు పాడవుతుందని చెప్పి వదిలేసి వెళ్ళిపోయి రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పోరాడి ఓటు హక్కును సంపాదించి ఇవ్వడం జరిగింది. ఆ ఓటు హక్కు సంపాదించి ఇవ్వడమే కాకుండా ఎవరైనా బహిరంగంగా ఓటేస్తే ఈ అగ్రవర్ణాల వాళ్ళు కొట్టి హత్యలు చేసి హింసించే ప్రాబ్లం ఉందని చెప్పి షార్ట్గా సీక్రెట్ బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కూడా ప్రవేశపెట్టారు. అయితే అంతటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకని మరి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, కానీ ఇంకా వక్తలు మాట్లాడవలసిన వారు ఉన్నారు, సమయం లేదు. అయితే నేను ఒకటి చెప్తున్నాను, ఇది విమర్శ కాదు. మన జాయింట్ కలెక్టర్ గారు, గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారు, బీసీ వెల్ఫేర్ అధికారిని గారు ఇక్కడ ఉన్నారు. నేను విన్నవించేది ఏంటంటే హాస్టల్స్లో, బాలికల హాస్టల్స్ కానీ బాలుర హాస్టల్స్ కానీ, ఆఫీసులో, హాస్టల్లో, రూమ్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలు, రమాబాయి, మహాత్మా ఫులే, సావిత్రిబాయి వారి ఫోటోలు మాత్రమే ఉండాలి. ఎందుకంటే నేను ఇక్కడ చూశాను, వార్డెన్ గారి ఆఫీసులో దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి, అంబేద్కర్ ఫోటో కూడా ఉంది, కానీ హిందూ దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి. అయితే బాబాసాహెబ్ గారు ఆ యొక్క దేవుళ్ళను వ్యతిరేకించారు. వాళ్ళు ఇచ్చేది ఏం లేదు, మనం చదువుకొని ఇచ్చేస్తేనే, జ్ఞానం పొందితేనే మనకు జీవితం. కాబట్టి బాబాసాహెబ్ ఆలోచన విధానం మీద అధికారులు కూడా నడవాలి. పొద్దున్న లేస్తే విద్యార్థులు, విద్యార్థినులు మన మహానాయకుల ఫోటోలు చూసి వారి యొక్క విచారధారను వారు అర్థం అంటే జ్ఞాపకం తెచ్చుకొని చదువుకొని ముందుకు పోయే అవకాశాలు ఉంది. కాబట్టి మనకు అందమైన మంచి జాయింట్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు మంచి మనసు ఉన్నవారు మన జిల్లాకు వచ్చారు. మన జిల్లాను ఎంతో, మన జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలకు, విద్యార్థులకు అందరికీ సాయం చేయడానికి ఎంతో మంచి మనసుతో ఉన్నారు. కాబట్టి వారు కూడా అందరికీ హెల్ప్ చేయడానికి ఎవరు పోయినా కూడా సహాయ సహకారాలు అందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటున్నాను. నేను ఇంట్లో పోయిన సార్ ఇట్లా డైరెక్టర్ మీరు రావాల సార్ నొల్లి పెట్టే వెంటనే ఫోన్ చేసి నువ్వు నీకెందుకు అస్త్రాలు ఇద్దరు అన్నారు. కాబట్టి ఇప్పుడు బీసీ వెల్ఫేర్ మేడం అమూల్యమైనటువంటి సందేహం ఇవ్వాలనుకుంటుంది. ఎందుకంటే అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఏ విధంగా పైకి రావాలి, ఏ విధంగా ఉండాలని మీ యొక్క అమూల్యమైన విషయం చెప్తారనే నేను మిమ్మల్ని పిలిపించాను. మన
అసిస్టెంట్ కలెక్టర్ అండ్ ట్రైనింగ్ సార్ గారికి, సార్ పేరు సంకేత్ కుమార్ సార్, ఎందుకంటే మేము పెద్దవాళ్ళ పేర్లు పలకకూడదు, బట్ మనకు మన జిల్లాలో ఒక ఐఏఎస్ సాధించి మన ముందు మనకు సార్ ఇక్కడ ఉండడం జరిగింది. సార్ని ఆదర్శంగా తీసుకోవాలి. మనకు గౌరవనీయులైన జేసీ గారు ఉన్నారు, కిరణ్ కుమార్ సార్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ సార్, ఇక్కడ వేదిక మీద ఇంతమంది పెద్దలు ఉన్నారు. మన నిజామాబాద్ అంబేద్కర్ సార్ బంగారు సాయిల్ గారు, నిజంగానే బంగారం సాయిల్ గారి యొక్క బ్లెస్సింగ్స్. ఇక్కడ విచేసిన పత్రికా మిత్రులు మరియు ఇతర పెద్దలుకి నా నమస్కారాలు. ఈరోజు మనము అంబేద్కర్ గారి వర్ధంతిని నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంలో మంచి పుస్తకాలను మీకు మన బంగారు సాయి, ఈ రోజుల్లో అంతా కూడా వాట్సాప్లు, మొబైల్స్, టీవీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్, ఇలాంటి కాలంలో మనకు మళ్ళీ గెట్ బ్యాక్ ఓల్డ్ అన్నట్టుగా మళ్ళీ మనకు మంచి సాహిత్యాన్ని మనకు మన బంగారు సాయిల్ గారు పరిచయం చేస్తున్నారు. అయితే సార్ చిన్న రిక్వెస్ట్ సార్, పుస్తకాలు ఇవ్వడమే కాకుండా వీటిని చదివిన తర్వాత పిల్లలకి ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేయండి సార్. తర్వాత అంబేద్కర్ గారు ఏ విధంగా కష్టపడ్డారు, ఒక నిరుపేద కుటుంబ పరిస్థితి నుంచి తాను స్కూల్లో కూడా ఎన్ని బాధలు పడుతూ ఆయన చదువుకోవడం జరిగింది. తర్వాత అప్పుడున్నటువంటి అంటరానితనాన్ని మరియు 2 క్లాసుల సిస్టమ్ను అన్నింటినీ కూడా వ్యతిరేకించి మరియు ఆయన ఉన్నత చదువులను చదివి లండన్ వెళ్ళి అక్కడ అత్యుత్తమ పురస్కారాన్ని కూడా తెచ్చుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి రాజకీయవేత్తగా, ఆర్థికవేత్తగా, ఒక మేధావిగా తను భారతదేశంలో ఉన్నటువంటి అనేక భిన్న సంప్రదాయాలు, సంస్కృతుల మధ్యలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ ఒకే ఒక రాజ్యాంగాన్ని, భారతదేశం అంతా కూడా భిన్నత్వంలో ఏకత్వం లాగా మనకు రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ఆ రాజ్యాంగం ద్వారా మనకు విద్యా హక్కు, తర్వాత ఇతర రకాల ప్రాథమిక హక్కు, ఆర్థిక హక్కు, అన్ని రకాల హక్కులను, విధులను, తర్వాత చట్టాన్ని, న్యాయాన్ని, సమన్యాయాన్ని అన్నింటినీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది మరియు మనకు అమలు చేయడం జరిగింది. అదే కాకుండా మనకు ఎవ్రీ మంత్ సివిల్ రైట్స్ డేని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ విధంగా మనకు అంబేద్కర్ గారి ద్వారా అనేక రకాలుగా మనము ఇలాంటి లాభాలను ఆయన రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మనము పొందడం జరుగుతుంది. అంతేకాకుండా అమ్మాయిలు మీరంతా కూడా బాగా చదవాలి, బాగా చదువుకొని పైకి రావాలి. మీ యొక్క అమ్మ నాన్నల ఆశయాలను మీరు నెరవేర్చాలని, అలాగే అబ్బాయిలకు కూడా ఇక్కడ హాస్టల్లో మీ తల్లిదండ్రులకు ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ మీరు ఉంటూ ఎంతో శ్రమ కోరుస్తూ మీ యొక్క పాఠశాలలో మీ సార్ చెప్పే పాఠాలను వింటూ మీరు చక్కగా చదువుకోవాలని, అదేవిధంగా ఇప్పుడు మనకు అందరికీ అందజేయబోయే అంబేద్కర్ గారి జీవిత చరిత్రను మీరందరూ కూడా చక్కగా చదువుతారని, దాని నుంచి మీరు మంచి సందేశాన్ని తెలుసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకి, బంగారు సాయిల్ గారికి, జేసీ గారికి, అసిస్టెంట్ కలెక్టర్ సార్ అండ్ ట్రైనింగ్ సార్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సభాధ్యక్షులు మన శైలు గారికి, అలాగే పెద్దలందరికీ, ఎస్సీ స్టడీ సర్కిల్ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం అంటేనే చాలా గర్వకరమైన విషయం. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి విన్నప్పుడు అతను రాజ్యాంగ రచయితగా మనకు తెలుసు, కానీ మనకు తెలియంది ఏంటంటే అతను రాజ్యాంగం ఒకటే కాకుండా అతను చాలా ఫీల్డ్స్లో పార్టిసిపేట్ చేశారు. పాలిటిక్స్ కూడా, ఎకనామిక్స్ కూడా, ఫిలాసఫీ కూడా, తను ఫిలాంథ్రపీ కూడా చేశారు, తను హ్యూమన్ రైట్స్ కూడా యాక్టివిటీస్ చేశారు, ఉమెన్స్ రైట్స్ కోసం కూడా పోరాడారు. బేసికలీ మన
సమాజం సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని టచ్ చేసిన ఒక పర్సన్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంకోటి ఎకనామిక్స్ అని చెప్పాను, మనకు అందరికీ రీసెంట్గా మనకు ఒక డిమానిటైజేషన్ అని జరిగింది 2016లో. అది మనకి 16లో జరిగినా కూడా తను 1930లోనే తను రాసిన ఒక పుస్తకంలో డిమానిటైజేషన్ గురించి కూడా చెప్పారు. సో ఆ కాలంలో ఆ విషయాన్ని కూడా అంత మనకి 70-80 ఏళ్ళ ముందు ఇమాజిన్ చేసుకొని రాయడం అనేది అతను గొప్పతనమే అని చెప్తాను. ప్లస్ ఇట్లాంటి ఇంత లెవెల్లో అన్ని ఫీల్డ్స్లో కూడా వాళ్ళు అంత కాంట్రిబ్యూట్ చేయడం అనేది ఓన్లీ అండ్ ఓన్లీ మీరందరు స్టూడెంట్స్ అని నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ బుక్ చదివామనేది కాదు. సో ఆ బుక్ చదివితే నా సజెషన్ ఏంటంటే బుక్ చదివాక మీకు ఏదైనా ఒక్క పాయింట్ గుర్తించి దాన్ని మీరు డైలీ రొటీన్లో మాత్రం ఇన్కల్కేట్ చేయడానికి ప్రయత్నించండి. వెదర్ అది డిసిప్లిన్ అయినా, అది ఏదైనా స్పెసిఫిక్ ఒక సబ్జెక్ట్ అంబేద్కర్ గారు రాసిన వాళ్ళన్న ఏదైనా మాట అయినా మీకు టచ్ అయినట్లయితే ఒక్కటైనా పర్లేదు, ఆ ఒక్కటి మీరు మీ యొక్క డైలీ రొటీన్లో మాత్రం భాగంగా చేసుకోవడానికి ప్రయత్నించండి.